లాగా సెట్ చేసి దీనికి ఫండింగ్ తీసుకో బ్యాంక్ నుంచి. నేనేం చెప్తానంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఈ పావల వడ్డీకో ₹10 వడ్డీకో ఇస్తారు కదా, బల్క్ అమౌంట్ ఖచ్చితంగా కడతారు అనుకుంటే దీనికి ఒక కార్పొరేషన్ పెట్టుకో, లేదా నువ్వు కూడా ఇన్వాల్వ్ కాబాక బ్యాంకర్లతో కూర్చోబెట్టి, ఇప్పుడు మన వరదలప్పుడు కూర్చోబెట్టారు కదా అట్లా కూర్చోబెట్టి ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏమయ్యా మీ ఏరియాలో సోలార్ది కనుక పెట్టుకుంటానంటే ఇంటికి లోన్లు ఇవ్వండి అని చెప్పండి, లోన్లు ఇవ్వండి సోలార్ ప్లాంట్కి అని చెప్పండి. నేను సబ్సిడీ సార్, లోన్ అంటే నేను అంటుంది అదే, కేంద్రం సబ్సిడీ ఇస్తానంటుంది కదా, సబ్సిడీ 70% ఇదే 30% ఇస్తుంది. సరే అది రావట్లేదు, అది ఎట్టకు పట్టించుకోవట్లేదు, అది ఒక ఎత్తు. అదే కాకుండా లోన్లు ఇప్పిస్తే ప్రతి మధ్యతరగతోడి ఇంటి మీద పెట్టుకుంటాడు. ఈ కరెంటు బిల్ ఏదో వాడికి కట్టుకుంటాడు బ్యాంకు లోన్ కింద. ఇల్లు ఎందుకు కొంటాం మనం, ఇల్లు ఎందుకు కొనుక్కుంటాం మనం, ఆ అద్దేదో బ్యాంక్ వాడికి కట్టుకుంటాం కదా అని. రెండవది ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఒకటి దీన్ని ప్రోత్సహించాలి, రెండవది ఏం చేయాలంటే ఎవరైతే బిల్డర్ అపార్ట్మెంట్ కడతాడో ఆ పైన మస్ట్గా సోలార్ ప్యానల్స్ పెడతానంటేనే ఇస్తాం పర్మిషను. ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్ విల్లాస్ కడతారో కంపల్సరీగా ప్రతి ఇంటి మీదన సోలార్ ఉండి తీరాల్సిందే. అలా ఉంటేనే పర్మిషన్ ఇస్తాము అంటే వాడు ఆ ఇంటి కాస్ట్లోనే అది జమ చేస్తాడు. దాని ఆధారంగా ఇల్లు లోన్ ఇచ్చేది కూడా బ్యాంక్ కూడా అంతకే ఇస్తాడు.